రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా ఆ పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2024 మరి కొద్ది రోజుల్లో ఆ క్యాలెండర్ పేజీని మనం చింపేస్తాము. 2025ని స్వాగతిస్తాం. 2024కు ఒక ప్రత్యేకత ఉంది. అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం ఇది. ఇందులో అనేక దేశాలు ఉన్నాయి, కానీ పెద్ద దేశాలు, భౌగోళికంగా పెద్ద దేశాలు, లేకపోతే ఆర్థికంగా బలమైనటువంటి దేశాలు, లేకపోతే సైనిక పరంగా శక్తివంతమైనటువంటి దేశాలు, అంతర్జాతీయంగా తమ ప్రభావము ప్రపంచం మీద వేయగలిగే దేశాలు, ఇలాంటి 34 దేశాల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ 34 దేశాల్లో కేవలం 14 దేశాల్లో మాత్రమే అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ ఎన్నికల్లో నెగ్గగలిగింది. 21 దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీ ప్రజల మద్దతును కోల్పోయింది. ప్రజలు దాన్ని తిరస్కరించారు. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. యూరోప్లో చూస్తే 9 దేశాలు $100 బిలియన్ జీడిపి ఉన్నటువంటి దేశాలు ఎన్నికలకు వెళితే, ఇందులో ఇంగ్లాండ్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, తర్వాత మిగతా అనేక దేశాలు ఉన్నాయి, బెల్జియం ఉంది, ఫిన్లాండ్ ఉంది. ఈ దేశాలన్నీ ఎన్నికలకు వెళితే దీనిలో ఒక్క ఐర్లాండ్లో మాత్రమే గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ అధికారాన్ని గెలుచుకోగలిగింది. మిగతా అన్ని దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది. వేరే పార్టీలు అధికారంలోకి వచ్చాయి. $100 బిలియన్ జర్మనీ వంటి దేశంలో, ఫ్రాన్స్లో అయితే నెగ్గినటువంటి ప్రభుత్వం ఇటీవలే నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది, అధికారాన్ని కోల్పోయింది. జర్మనీలో ఫిబ్రవరి 2025లో ఎన్నికలు జరుగుతాయి, కానీ ప్రస్తుతము అధికారంలో ఉన్నటువంటి ఓలాఫ్ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడిపోతుందో కూడాను తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇంగ్లాండ్లో రిషి సునాక్ ఓడిపోయారు, కన్జర్వేటివ్స్ ఓడిపోయి లేబర్ పార్టీ వచ్చింది. లేబర్ పార్టీ కూడాను పెద్ద ప్రజాదరణ పొందినట్టుగా కనపడలేదు. కానీ రిషి సునాక్ ప్రభుత్వము ఘోర ఓటమికి పాలైంది. ఏషియాలో ఇటువంటి దాదాపు 8 దేశాలు ఎన్నికలకు వెళితే 8 దేశాల్లో 6 దేశాల్లో, సౌత్ కొరియా, జపాన్, ఇండోనేషియా సహా 6 దేశాల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ప్రజలు ఓటు ద్వారా తిరస్కరించారు. 2 దేశాల్లో మళ్ళీ నెగ్గడం జరిగింది అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అదేవిధంగా మన పొరుగున ఉన్నటువంటి శ్రీలంక చూడవచ్చును, మాల్దీవ్స్ చూడవచ్చు, భూటాన్ చూడవచ్చు. ఈ 3 దేశాల్లో కూడాను అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఓడిపోయినాయి. శ్రీలంకలో వామపక్ష ప్రభుత్వం ఏర్పాటైంది, భారీ మెజారిటీతో ఏర్పాటైంది. మాల్దీవ్స్లో ఉన్నటువంటి ప్రభుత్వం పోయి సోలి ప్రభుత్వము, మాల్దీవ్స్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా భూటాన్లో కూడాను అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయి కొత్త ప్రధానమంత్రి వచ్చారు. భూటాన్లో కొత్తగా వచ్చినటువంటి షెరింగ్ టాక్బే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈ రకంగా చూసినట్లయితే బంగ్లాదేశ్లో ఎన్నికల్లో హసీనా వాజేద్ గెలిచినప్పటికీ ప్రజలు తిరుగుబాటు చేసేసరికి ఆమె దేశం వదిలి పారిపోవలసి వచ్చింది. ఈ రకంగా చూస్తే అమెరికాలో కానీ మిగతా అనేక దేశాల్లో కూడాను ఇటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. అమెరికాలో ఒక పనామా కావచ్చును, ఉరుగ్వే కావచ్చును, ఈ దేశాలన్నింటిలో కూడాను అధికారంలో ఉన్న పార్టీ పోయింది. అమెరికాలో కూడాను అధికారంలో ఉన్నటువంటి డెమోక్రట్స్ ఓడిపోయి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆఫ్రికాకు వెళితే సౌత్ ఆఫ్రికా, ఘనా, నమీబియా ఈ 3 దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీలు నెగ్గినప్పటికీ సెనెగల్, బోట్స్వానా, మొరీషియస్ ఈ దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయి వేరే పార్టీ గెలిచింది. ఈ రకంగా చూస్తే మన దేశంలో వేరే ఏ దేశంలో లేనటువంటి ఒక అద్భుతం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ప్రభుత్వము వరుసగా 3వసారి విజయం సాధించింది. వరుసగా 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, బీజేపీ ప్రధానమైనటువంటి పార్టీ, మిత్రపక్షాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్డీఏ ప్రభుత్వము వరుసగా 3వసారి విజయం సాధించింది. అంటే భారతదేశం అతిపెద్ద దేశము, ప్రజాస్వామ్యపరంగా ఎక్కువ జనాభా ఉన్న దేశము, ఆర్థికంగా ప్రపంచంలోని 5వ అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశము నరేంద్ర మోదీనే
వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఎంపిక చేసింది. బహుశా ఈ 34 దేశాల్లో ఏ దేశానికి లేనటువంటి రికార్డు భారతదేశంలో నరేంద్ర మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి లభించింది. 2014, 2019, 2024 3 సార్లు అదే పార్టీ అధికారంలోకి వచ్చింది, అదే కూటమి అధికారంలోకి వచ్చింది, అదే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. అంటే భారతీయ జనత ఏదైతే ఉందో ఇది తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నరేంద్ర మోదీ మీద పెట్టింది. మిగతా అన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం కావచ్చును, ఆ దేశంలో అంతర్గత కలహాలు కావచ్చును, లేకపోతే సెక్యూరిటీ పరమైనటువంటి సమస్యలు కావచ్చును, మిగతా ఆ దేశంలో ఉన్నటువంటి యువత లేకపోతే ఓటర్ల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వము నిలబడలేని కారణంగా అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అధికార పార్టీలు ఓడిపోవడం జరిగింది, ప్రజలు తిరస్కరించారు. కానీ భారతదేశంలో మాత్రము 3 సార్లు వరుసగా నరేంద్ర మోదీని ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నారు. ఒక రకంగా 2024 ఎన్నికలన్నిట్లలోనూ భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలు, దాని ఫలితాలు మిగతా అన్నిటికన్నా భిన్నమైనవి. 2024 లోకసభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు బొటాబొటిగా మెజారిటీ మార్కు దగ్గరికి వచ్చి ఉండవచ్చును. 2 బయట పార్టీలు, తెలుగుదేశం, నితీష్ కుమార్కి చెందినటువంటి జనతాదళ్ యునైటెడ్లు మద్దతిస్తే కానీ ప్రభుత్వం ఏర్పాటు కానటువంటి పరిస్థితి వచ్చి ఉండవచ్చును. కానీ ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో, ఆ తరువాత జరిగినటువంటి 4 అసెంబ్లీ ఎన్నికల్లో కూడాను బీజేపీ తన సత్తాన్ని నిరూపించుకుంది. మహారాష్ట్రలో, హర్యానాలో ఘన విజయం సాధించింది. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లో అధికారం సంపాదించకపోయినప్పటికీ అత్యధిక ఓట్లను పొందిన పార్టీగా నిలిచింది. జమ్మూ కాశ్మీర్లో ఓట్ల పర్సంటేజ్ పరంగా చూసినట్టయితే బీజేపీ నెంబర్ 1, నేషనల్ కాన్ఫరెన్స్ నెంబర్ 2, పీడీపీ నెంబర్ 3, కాంగ్రెస్ నెంబర్ 4. జార్ఖండ్లో కూడా బీజేపీ నెంబర్ 1, అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా నెంబర్ 2, తర్వాత మిగతా పార్టీలు. కాబట్టి ఓడినా గెలిచిన అత్యధిక ఓట్లు, గెలిచిన చోట అత్యధిక సీట్లు బీజేపీ సంపాదించుకుని 2024 లోకసభ ఎన్నికల్లో ఏదైతే కొద్దిపాటి ఎదురు దెబ్బ తగిలిందో దానిని నలిఫై చేసేసుకోగలిగింది బీజేపీ. ఒక రకంగా చూసినట్టయితే 2024 ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది ఎలక్షన్ ఇయర్ ఎవరన్నా ఉన్నట్లయితే అది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.